గెలిచి ఏ విధంగా ముస్లింలపై విషం కక్కుతున్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఎందుకు జరిగిందంటే ఆర్మోర్ ముస్లింల అవగాహన రాహిత్యం. అప్పుడు కాంగ్రెస్కి ఓటు వేయకుండా బీఆర్ఎస్కి ఓటు వేయడం ద్వారా ఓటు చీలిపోయి బీజేపీ గెలిచింది అని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఈ 2024 లోక్సభ ఎలక్షన్లో ముస్లింలంతా ఏకగ్రీవంగా కాంగ్రెస్కి ఓటేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేదండి, బీఆర్ఎస్ పార్టీ కూడా టీఆర్ఎస్ కూడా సెక్యులర్ పార్టీ కాబట్టి మేము టీఆర్ఎస్కు వేస్తాము అంటే మీరు టీఆర్ఎస్కు వేసే ప్రతి ఓటు కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్తుందన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. ద హిందూ ఏప్రిల్ 22, 2024 కథనం ప్రకారంగా తెలంగాణ బీజేపీ చీఫ్ అయినటువంటి కిషన్ రెడ్డి గారు ఈ విధంగా తెలియజేశారు. తెలంగాణలో మాకు పోటీ అనేది కాంగ్రెస్ మరియు బీజేపీకి మధ్య మాత్రమే కానీ బీఆర్ఎస్ మరియు బీజేపీకి మధ్య కాదు అని చెప్పారు. కాబట్టి ప్రధానంగా ఇక్కడ ముస్లింలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఈ యొక్క లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా మీ ఓటుని మీరు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే వేయాలి. మీ అవగాహన రాహిత్యం కారణంగా మీరు గనక మీ యొక్క నియోజకవర్గంలో నిలబడినటువంటి బీఆర్ఎస్ ఎంపీని ఎన్నుకునే ఉద్దేశంతో మీరు మీ ఓటును వేసినట్లయితే మీరు వేసే ప్రతి ఓటు కూడా అది బీజేపీ ఖాతాలోకి చేరుతుందన్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్చిపోకండి. India-Today.in మే 9, 2024 కథనం ప్రకారంగా నేషనల్ పోల్స్ పెద్ద సర్వే సంస్థల అంచనా ప్రకారంగా తెలంగాణలో పోటీ అనేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గానే ఉంది. బీఆర్ఎస్ అనేది 3వ స్థానంలో ఉంది. దయచేసి మీరు బీఆర్ఎస్ కి ఓటు వేసి 2వ స్థానంలో నిలబెట్టినట్లయితే బీజేపీ 1వ స్థానంలో ఉంటుంది. ఏదైతే బీజేపీ గెలుస్తుందో ముస్లింలు ఎవరైతే బీఆర్ఎస్ కి ఓటేస్తారో వారు కూడా బీజేపీ గెలవడానికి పరోక్షంగా కారణమవుతారన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. ఈసారి దేశం మొత్తంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, రాజ్యాంగవాదులు, మైనారిటీలు, ముస్లింలు, ఉలమాలు, ధార్మిక పండితులు అందరూ కూడా పిలుపునిచ్చారు కాంగ్రెస్ మరియు ఇండియా కూటమికే మనం ఓటు వేయాలని. ఒకవేళ మీరు తెలంగాణలో టీఆర్ఎస్ ని గెలిపించిన లాభం ఏమీ లేదు. అదే కాంగ్రెస్ గెలిస్తే ఇండియా కూటమి అనేది బలపడుతుంది, బీజేపీ బలహీనపడుతుంది. అలాంటి తరుణంలో మీ అవివేకం కారణంగా మీరు ఈ తెలంగాణలో బీజేపీని గెలిపించడానికి పరోక్షంగా కారణం అవ్వకండి. బీఆర్ఎస్ కి ఓటు వేసి తెలంగాణ లోక్సభ ఎలక్షన్స్ లో మనమంతా కలిసి కాంగ్రెస్ కి ఓటేసి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. జై హింద్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా